అరటిపండ్ల బండి నడుపుకునే ఒక చాలా చిరు వ్యాపారం. అవునవును. అంటే రోజు కనీసం 50-100 రూపాయలు కూడా రావేమో. 100 రూపాయలు అనేది మేము చూడలేదు ఎప్పుడు. అప్పుడు 50 రూపీస్ అనేది మాకు పెద్ద హై. నేను ₹1.50 టికెట్లు నేల టికెట్ అమ్మంది ఇప్పుడు. ఒక 5 రూపాయలు తీసుకుని అంటే నలుగురు సినిమాకి వెళ్ళేవాళ్ళం. అంటే మాది ఒక అరటిపళ్ళు అబ్బాయి కొడుకుని ఎలా ట్రీట్ చేస్తారో, అరే ఏంట్రా నువ్వు బొమ్మలు వేస్తా ఉంటావు కదా చూపించరా అంటే టీవీ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి 7 o'clockకి అలా గేట్ దగ్గర నుంచుని లైఫ్లో ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం మనం. ఫోటోలు అందరినీ దించరు మామూలుగా. బాగా ఎవరన్నా ఉన్నోళ్ళు చుట్టాలు పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు ఏంట్రా నువ్వు అందరితో పాటు దిగుతున్నావు నువ్వు పక్కకుండని, అలా ఒక సందర్భంలో ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు పక్కన పెట్టారు. అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. స్కూల్లో ఈ మాస్టర్లు కొంతమంది పిల్లలతో వర్క్, అలా నేను చాలా వర్కులు చేసేవాడిని. నా స్టడీస్ కేవలం కిల్ అయిపోయింది మేబీ అక్కడేనేమో. ఈ దారి ఎంచుకొని ఏమవుదాం అనుకున్నారు అసలు? పొద్దున్న వెళ్ళిపోయి టీలు తేవడం, టిఫిన్స్ అక్కడే కప్పులు కడిగేసి నీట్గా వాళ్ళకి టీలు పోసి ఒక 180 రూపాయలు 200 రూపాయల్లో నేను నెల గడిపాను ఇక్కడ హైదరాబాద్లో. ఈ 1000 మంది సినిమాలు తీస్తే ఈ 1000 మందిలో 9 సక్సెస్ అవుతారు. ఆ 9లో నీది ఒక పేరు వస్తుందన్న నమ్మకం నీకు ఉంటే నువ్వు డైరెక్షన్లోకి వెళ్ళు. చిన్నప్పటి నుంచి మనం దరిద్రమే చూసాం ఎప్పుడు. అంటే కష్టాలు అనేది నా పక్కనే ఉంటుంది, నా ఫ్రెండ్ లాగా ఉంటుంది అది ఎప్పుడు. మీడియా వైపు కూడా వెళ్ళారని అప్పట్లో స్టార్ట్ అయిన మొట్టమొదటి తెలుగు న్యూస్ ఛానల్. కరెక్ట్గా ఫస్ట్ బస్ స్టాప్ అనే సినిమా తీసా. ఫస్ట్ బస్ స్టాప్ తీసా. బస్ స్టాప్ 13 days షూటింగ్ చేసి రత్నదీప్ సందులో సైడ్కి కార్ ఆపి లిటరల్గా కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని ఏడ్చాను. ఇంకా సినిమా జోలికి వెళ్ళొద్దు, మనకి సినిమా వద్దు. ఆ థియేటర్కి మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచారు. అదే థియేటర్లో మీరు ఒకప్పుడు స్టిక్కరింగ్లు వేసుకునేవారు, నిజమేనా? ప్రజారాజ్యం లోగో కూడా మీరే. మీ సొంత లవ్ స్టోరీని సినిమాగా ఎప్పుడు దిగబోతున్నారు? హాయ్, దిస్ ఇస్ మారుతి. యు ఆర్ వాచింగ్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ iDream Media.